ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఇక్కడ దేవుడు ఇర్మియా ద్వారా సెలవిస్తున్నటువంటి మాటను మనం గమనించాలని కోరుతా ఉన్నాను. దేవుడు వారి యొక్క మోసపు క్రియలు, దుర్మార్గపు క్రియలు, బలాత్కారము, బయలుదేవతలకు ధూపం వేయటము, నిజమైన దేవుడైన యెహోవాను, ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చిన దేవుణ్ణి విసర్జించినటువంటి పరిస్థితిని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. న్యాయము, నీతి అవన్నీ లేనటువంటి పరిస్థితి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు మరిచిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యమందు సంతోషము లేనివారుగా ఉండి దానిని తృణీకరించే వాళ్ళుగా ఉన్నారని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం మాట్లాడుతుంది. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా అత్యధికమైన దుష్కార్యములు వాళ్ళు చేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం గమనిస్తుంది. అందును బట్టి దేవుడు వారి మీదకి తన యొక్క ఉగ్రతను కుమ్మరించాలని ఆయన నిర్ణయించాడు. అలాంటి సమయంలో వీరేమనుకుంటున్నారంటే, ఇది దేవుని మందిరము, దేవుని ఆలయం ఇక్కడ ఉంది, దేవుని ఆలయం ఇక్కడ ఉంది, దేవుని ఆలయం యెరూషలేములో ఉంది, కాబట్టి దేవుడు ఏ విధంగానైనా యెరూషలేమును కాపాడుతాడు, మందిరమును బట్టి అక్కడ ఉన్న ప్రజలను కాపాడతాడు, వారు చెరగొనిపోకుండా దేవుడు వారిని కాపాడతాడు, అది నాశనం కాకుండా దేవుడు వారిని కాపాడతాడన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఇవి మోసకరమైనటువంటి మాటలు అన్న విషయాన్ని దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవుని మందిరం ఉంది కాబట్టి దేవుడు దాన్ని కాపాడతాడు అనేటువంటిది అది మోసకరమైనటువంటి మాటలు. అంతేకాదు అవి అబద్ధపు మాటలు అన్న విషయాన్ని 7వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో అబద్ధం మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అనగా దేవుడు తప్పకుండా తాను విజిట్ చేస్తాడు, తప్పకుండా న్యాయమును బట్టి నడవనటువంటి జనాంగాన్ని తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉంటాడు. వారికి దేవుడు అది నిత్య స్వాస్థ్యంగా ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఇట్ ఈస్ కండిషనల్. అనగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము అది షరతులతో కూడింది. వారు దేవుని యొక్క మాట మీద ఆధారపడిన వారుగా ఉండే, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వారుగా ఉంటే, దేవుని ఎడతెక్క ఆరాధించిన వారుగా ఉంటే, నీతిని న్యాయమును అనుసరించిన వారుగా ఉన్న పక్షములో యెరూషలేమును దేవుడు కోరుకుంటాడు, వారి మధ్యలో దేవుడు నివసిస్తాడు. అంతే తప్ప వారు తమ ఇష్టానుసారంగా జీవించి హే క్రియలన్నింటినీ జరిగించి దేవుడు ఇంకా తమను కాపాడుతాడు అని అనుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అది మోసకరమైనటువంటి మాటలు, అవి అబద్ధముతో కూడినటువంటి మాటలు, అవి నిష్ప్రయోజనమైన మాటలన్నీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, మనం కూడా దేవుని బిడ్డలము, మనకు శిక్ష రాదు. మనం ఏ పాపంలో ఉన్నా పర్వాలేదు, ఏ దోషంలో ఉన్నా పర్వాలేదు, ఏ దోషము చేస్తున్నా కూడా దేవుడు మనల్ని యేసుక్రీస్తు నామాన్ని బట్టి కాపాడతాడు, భద్రపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అనుకోవటము ఒక భ్రమ. దేవుడు తప్పకుండా వీటిని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరన్నిటినీ మన యొక్క జీవితంలో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది. తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా ఆయన పరిశుద్ధత కొరకు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి ఆ పరిశుద్ధతలోనికి తేవడానికి అవసరమైన క్రమశిక్షణ చర్యలు దేవుడు తప్పకుండా చేపడతాడు. కాబట్టి ఇది దేవుని ఆలయం అని చెప్పుకోవడం ద్వారా మనం మోసపుచ్చుకొనకూడదు. మన బిలీవర్స్ అని చెప్పుకోవడం ద్వారా, విశ్వాసులం అని చెప్పుకోవడం ద్వారా మనల్ని మనం మోసం చేసుకోకూడదు. తప్పకుండా దేవుడు మనల్ని డీల్ చేస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన హే క్రియలన్నింటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాటిని బట్టి తప్పకుండా క్రమశిక్షణ చర్యలకు మనకు గురవుతామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.